ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల గ్రామంలో యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లతో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. విజయవాడలోని జగన్ శిలాఫలకం తొలగించడం అన్యాయమని, అలాగే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘీభావాన్ని తెలిపారు. తక్కువ అభ్యర్థులు కలిగిన కూటమికి ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తుందని బొత్స ప్రశ్నించారు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలిచే అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాలు తొలగించడం అన్యాయమన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. రాజకీయాలు ఒడిదుడుకులు ఎన్నో చూసాం. నేను 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను, 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను, 2 సార్లు సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నాను. 15 సంవత్సరాలు అధికారం చూసాను, 15 సంవత్సరాలు అధికారం లేకుండా కూడా చూసాం. కానీ ఎటువంటి కార్యక్రమాలు ఈ 40, 50, 70 రోజులు జరుగుతుంది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు చూడలే. రోజు చిన్న చిన్నవి కోపతాపాలు ఉంటే 1 to 1 ఉండేవి, కానీ ఒక ఆర్గనైజర్గా ఇలాంటి కార్యక్రమాలు చూడలేము. సరే, వాటికి అన్నిటికీ కాలమే బుద్ధి చెప్తుంది, వెయిట్ అండ్ సీ, కాలం బుద్ధి చెప్తుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా దాన్ని మన్నించి మీ అందరూ రేపు జరిగే ఎన్నికల్లో మరి విజయం సాధించుకుని మన గౌరవాన్ని మనం కాపాడుతాం. మీ గౌరవాన్ని యేసుమిత్తు తగ్గకంట ఈ పార్టీ మీకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను చెప్పడానికి